తెలుసా మీకు? తెలుసు. ఆ పరిస్థితులు సేవకులు ఎదుర్కొంటారు. కొందరు సేవకులు ఉంటారు సంపాదన కోసమే ఉంటారు తెలుసా. కానీ ఈ సేవకుడు పాపం పేదవాడు. మీ సేవకుడు నాకు తెలిసి ఆయన సంపాదన కోసం సేవ చేసే సేవకుడైతే కాదు. ఈ పరిస్థితులు చూస్తే వాస్తవంగా అర్థమవుతుంది. అలాంటి సేవకుడు మీకు దొరికి ఉంటాడంటే నిజంగా అది మీకు అదృష్టం. అలాంటి భాగ్యం లేనటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సంఘాల్లో 9 గంటలకు ఒక ఆరాధన, 10 గంటలకు ఒక ఆరాధన అని పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా, దేవుని సేవ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? చెప్పండి అమ్మా. నా తెలుగు అర్థమవుతుందా మీకు? నెల్లూరు తెలుగు. వ్యాపారం చేస్తున్నారా, దేవుని పరిచయం చేస్తున్నారా? వ్యాపారమే చేస్తున్నారు. ఒక సంఘాన్ని సక్రమంగా నువ్వు నడపలేనప్పుడు నువ్వు ఏం సేవ చేస్తున్నట్టు? నువ్వు నీ సంపాదన కోసమేగా నీ పరుగు. కానీ సహోదరుని కుటుంబము వారు ఉన్నటువంటి ఆ దయనీయమైనటువంటి స్థితిలో కూడా సేవకు కట్టుబడి రాత్రి నేను వారి గృహంలోకి దాదాపు 10:40-11 గంటలకు వచ్చాం. రాత్రి మీ గృహం వద్దకు సహోదరుడు, ఇంకొక సహోదరుడు వీళ్ళంతా కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఆ భోజనం చేసిన తర్వాత వారి గృహంలో అలా సంచరించ చూద్దాము. అది చూసినప్పుడు నిజంగా నా మనస్సు వేదన పడిపోయి రాత్రి 2 గంటల వరకు నేను మా డాక్టర్ గారు ఇద్దరం మాట్లాడుకున్నాం. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఈ స్థితిలో ఉంది. చక్కగా మనం ఏదో ఒకటి చేయాలని మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాము. ముందుగా మా డాక్టర్ గారు మీకు సంఘానికి ఒక వరం ఇచ్చాడు. అది నేను చెప్తాను. అతి త్వరలో, అది వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, చెప్పలేము. మీకు అద్భుతమైనటువంటి సౌండ్ సిస్టమ్ డాక్టర్ గారు మీకు మీ సంఘానికి ఇవ్వబోతున్నారు. దేవుడు కాబట్టి మీకు సౌండ్ సిస్టమ్ అయితే మా డాక్టర్ గారి ద్వారా మీకైతే ఇవ్వబడుతుంది. అతి త్వరలో మీ సంఘంకి మేమైతే మాత్రం మా హృదయపూర్వకంగా మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఎందుకంటే మాకేం సమస్యలు లేవు, మాకు ఎక్కడి నుంచో పైనుంచి ఆదాయాలు రావు. మా కష్టార్జితం ఏదైతే ఉందో దేవుని సేవకు హెచ్చించాలని ప్రతి రూపాయిని మా సొంతంగా మేమే ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉండి మనం ఏమైనా మూట కట్టుకొని పోయేది ఉందా? ఏమీ లేదు. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నానంటే ఇంక తర్వాత ఎప్పుడు వస్తామో తెలియదు మీ ప్రాంతానికి. కాబట్టి 10 నిమిషాలు లేట్ అయినా తిప్పుకోవద్దు, ఓపికగా ఉందాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలు ఎవరికి అర్థం కావు. ఈ సంఘము అంటే నాకైతే తెలిసి ఈ సంఘము బాధ్యతలో దేవుడు నన్ను భాగస్వామ్యం చేస్తున్నాడని నేను నమ్ముచు. తప్పక మీ సంఘము మాదిరికరమైనటువంటి సంఘముగా వర్ధిల్లుతుంది. అంతే. ఎన్నో నశించిపోయేటువంటి ఆత్మలను వెతికి తీసుకొచ్చే సంఘముగా తయారవుతుంది. ఇప్పుడు మనంతా కూడా బాధలో ఉన్న ఇన్ని కష్టాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉన్నాం కూడా దేవుని పరిచర్య కోసం పరితపిస్తున్నారంటే ఒక దినమున మీ కళ్ళతోటి మీరే చూస్తారు. ఆనాడు యెరూషలేము దేవాలయాన్ని సొలొమోను ఎంత సుందరంగా తయారు చేసి ఉన్నాడో మీ సంఘ కాపరి కూడా ఈ మందిరాన్ని అంతే సుందరంగా తయారు చేసి దేవుని నామాన్ని హెచ్చిస్తాడు. అంతే. ఎందుకంటే ఒక బాధ్యత మాకు ఇష్యూ ఉన్నాడు. నాకు తెలిసేది ఏది లేకుండా దేవుడు దూరం పంపిస్తాడా? నేనైతే నమ్మను. సరదాగా రావాలంటే దాన్ని మా పక్కూరా ఇక్కడికి వచ్చిపోవాలంటే దాదాపు మాకు పెట్రోల్ 6-7 వేల రూపాయలు పెట్రోల్ అవుతుంది. దారి ఖర్చులు మొత్తం మేము వచ్చిపోవాలంటే ఒక 10-15 వేలు మా దగ్గరికి వచ్చి ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి. ఖర్చు పెట్టుకొని మేము దాదాపుగా నెల నుంచి రావాలని అనుకుంటూ ఉన్నాం. పాస్టర్ గారి కుటుంబం కూడా ఆహ్వానిస్తూనే ఉంటుంది. వారు ఎంత ప్రేమిస్తారంటే నువ్వు వస్తావా మమ్మల్ని రమ్మంటావా? ఏమైతే బెదిరిస్తుంటుంది ఇక్కడ, మీరు వస్తారా లేకపోతే మమ్మల్ని రమ్మంటారని. అంత ప్రేమ ఎందుకు ఇచ్చాడు నాకు దేవుడు. ఈ సంఘంలో మేము కూడా భాగస్వాములమే. గుర్తుపెట్టుకోండి, మాది కూడా ఏ సంఘం? మాది ఏ సంఘం? ఏ సంఘం మాది? ఏ సంఘం? మాది కూడా రైతుల సంఘమే. కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మీ సంఘంలో మేము కూడా భాగస్థులు, పాలి భాగస్థులు. మేము సేవకులం కావచ్చు, మాకు పెద్ద సంఘాలు ఉండవచ్చు. మాది తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం. దాదాపుగా మాకు 200 అలా వచ్చేటువంటి పెద్ద సంఘాలు అయినా సరే మేము కూడా ఈ సంఘ సభ్యులుగానే ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సాక్ష్యము ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ అవన్నీ కూడా దేవుని చిత్తమై బ్రతుకుంటే మరొక సమయం మనందరం కూడా మాట్లాడుకుందాం ఎన్నో విషయాలు. ఇంకా సమయం కాలాతీతం అయిపోయింది కాబట్టి చక్కచక్క దేవుని వాక్యాన్ని కొంత సమయం ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక
ఎవరైనా ఒకరు నాకు చదివి సహాయం చేయండి అమ్మా. దయచేసి అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి అమ్మా. అంటే మీకు ఎలా చెప్తారో మీ పాస్టర్ గారు నాకు తెలియదు. నేనైతే మాత్రం చాలా కోపంగా చెప్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుడిని వెతుకువాడు ఎవడును లేడు. చాలమ్మా. 3 విషయాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అపోస్తలుడైనటువంటి పౌలు ఆనాడు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఓ రోమా సంఘమా, జాగ్రత్తగా విను నా హెచ్చరిక. నీతిమంతుడు లేడు, కామా ఇచ్చాడు మళ్ళీ. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుణ్ణి వెతుకువాడు లేవు. ఇక్కడ 4 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఈ 4 విషయాలను మనం ఎప్పుడైతే చక్కగా అర్థం చేసుకుంటామో ఈ వాక్యం అర్థమైపోతుంది. శ్రద్ధగా వినాలి. నేనైతే మాత్రం మధ్యలో ప్రశ్నలు అడుగుతాను, మీరు నన్ను తిట్టుకున్నా నాకు వినపడవు. కాబట్టి శ్రద్ధగా వినండి. అడిగినప్పుడు చెప్పండి. మీ పేరు తెలియపోయినమ్మా, ఏం అడిగానమ్మా అని తప్పక మీ వైపు చేయి చూపించే అడుగుతాను. మీకు సమాధానం చెప్పాలి. కాబట్టి నిద్రపోవద్దు, కాసేపు చకచక ముగిస్తా. కాబట్టి శ్రద్ధగా వినండి. పౌలు అంటున్నాడు నీతిమంతుడు లేడు, అక్కడ కామా ఇచ్చాడు మళ్ళీ. ఒక్కడు లేడు. ఈ ఉపోద్ఘాతాన్ని బట్టి మనం ఒకసారి పాత నిబంధనలోకి వెళదాం. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలని తలంచాడు. తెలుసుగా సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివి? సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివమ్మా? ఎలాంటివి? పాడైపోయింది. అది ఓకే. ఆ దేవుడు నాశనం చేయాలన్నాడంటే అది పాడైపోయినట్టే. దాని యొక్క స్వభావం బళ్ళ ఇవ్వాలంటుంది. మీరు చెప్పిన దాన్ని నేను వదలను. ఈరోజు 4 గంటలకు పోతున్నాం మనకు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివి? చూచుటకు చాలా రమ్యమైనటువంటివి. సొదొమ గొమొర్రా పట్టణము దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకమునకు సాదృశ్యంగా ఉంది. ఎలా ఉంది? లోతు ఏమైంది? ఎందుకయింది? చెప్పాలమ్మా, తెలిసినే చెప్పండి. కొత్త పదాలు ఏముంది? లోతు ఏమైంది? ఎందుకయింది? కారణం ఉంటుంది. ఎవరికి లోపడలేదు? ఎక్కడ లోపడలేదు? అలా వెళ్తుంటే వాక్యం మీ మనసులో నాటుకుపోతుంది. ఎక్కడ దేవుడు ఆమెను శపించాడు? ఆమె ఏ ప్రాంతంలో ఉంది? సొదొమ గొమొర్రాకి ఎందుకు వెళ్ళింది? తెలుసుకోవాలి ఒక్కొక్కటి. ఇవన్నీ సబ్సిక్వల్గా వస్తూ ఉంటాయి. కట్టామా, కొట్టామా, తెచ్చామనే ఈ కల్పిత కథలలాగా మనం బైబిల్ని ధ్యానించుకోకూడదు. ఎందుకంటే అన్యులు చెప్పుకుంటూ ఉంటారు అటువంటి పిచ్చి కథలు. రాముడు అడిగి వెళ్ళాడు, బంగారు జింకను చూశాడు. బంగారు జింకలు ఉన్నాయో మనకు తెలుసా? ఆయన ఎందుకు అడిగి వెళ్ళాలి? ఎందుకు జింకను చూడాలి? ఎందుకు పరిగెత్తాలి? సీతాదేవి ఎందుకు పోరాలి? ఇవన్నీ కల్పిత కథలు. కానీ ఇక్కడ చక్కగా మనం మాట్లాడుకుంటే సొదొమ గొమొర్రా పట్టణాలు అనేది చుట్టూ పచ్చిక బయలు కలిగి చూసేందుకు రమ్యముగా ఉంటాయి. ఆ అందాలను చూడటానికి లోతు తన యొక్క భార్య ప్రేరేపణ చేత వెళ్ళాడు. వెళ్ళిన తదుపరి యెహోవా దేవుడు ఒకసారిగా సొదొమ గొమొర్రా పట్టణాలను చూశాడు. అబ్రహాముతో చెప్పకూడదు అనుకున్నాడు. కానీ దేవుడు పాపం, అమ్మాయి కూడా కదా దేవుడు, అమ్మాయి కూడా కదా దేవుడు, పిచ్చోడా కదా, తలకాయలు ఇట్టా ఓపండి అమ్మా, ఏదో ఒకటి ఇట్టో ఓపండి. అప్పుడు నాకు అర్థమైంది. ఏదో ఒకటి ఓపెన్ వచ్చిన కథ చెప్తాను. అలాంటి మాస్టర్ పాపం కొత్తగా ఒక సంఘానికి వచ్చాడంట. వాక్యం చెప్తూ ఉన్నాడంట. ముందు ఒక బల్ల ఉందంట, బుద్ధి చెప్తూ ఉన్నాడు. వెనక ఒక ముసలావిడ కూర్చొని పాపం ఏడుస్తూ ఉందంట. ఈ పాస్టర్ గారు ఏమనుకున్నాడంటే, నేను చెప్పే వాక్యం వాళ్ళ గుండెల్లో బాగా గుచ్చుకుపోయినట్టు ఏడుస్తుందని ఇంకా బల్ల బుద్ధి చెప్తూ ఉన్నాడంట. అవి ఏడుస్తూనే ఉంది. ప్రార్థన అయిన తర్వాత ఆ పెద్దమ్మను పిలిచి, అమ్మా నేను చెప్పిన వాక్యంలో నీకేం అర్థమైంది? ఎందుకు అంతలాగా ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు అంటే, అదేమి లేదయ్యా, ఇదిగో నాకు ఇంత గతంలో ఒక పొట్టేలు ఉండేది, అది చనిపోయింది. మీ గడ్డను చూసినప్పుడు నా పొట్టేల గుర్తొచ్చిందయ్యా, అందుకు ఏడుస్తున్నానని ఆ పెద్ద ఆవిడ చెప్పిందంట.
ఈయన పాపం నోరు పోయేలాగా వాక్యం చెప్పాడు, ఆమె ఆ మందిరం తడిచేలాగా కన్నీరు కార్చింది. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉందా? నేటి క్రైస్తవుల స్థితి అదే. కాబట్టి మీరు తిట్టుకున్నా కూడా నేను చక్కగా ప్రశ్నిస్తాను, శ్రద్ధగా విందాం. ఎందుకంటే ఈ లోతైన భావాలు ఎవరు చెప్పరమ్మా. నేటి దినాలలో వాక్యం కరువు తెలుసా? వాక్యం కరువు అయిపోయింది తెలుసా మీకు? యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయండి, ముందు ఒక లైన్ వస్తుంది, మా పరిచర్య నచ్చితే ఇదిగో ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, వస్తుందా? అటువంటి సంఘాలన్నీ వాక్యాన్ని ఇవ్వవు, ఇలాంటి సంఘాలే వాక్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ వాక్యాలు మీకు దొరకవు, కాబట్టి దొరికినప్పుడు ఆత్మీయ ఆహారాన్ని పోగు చేసుకుందాం. అందుకే నేను ప్రతిదీ క్షుణ్ణంగా మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుడును లేడు కామా, మళ్ళీ ఏలు పెట్టి చూపిస్తూ ఉన్నాడు, నీతిమంతుడు లేడు. ఆ సందర్భము ఎందుకు మనం పాత నిబంధనలో చూడాలంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలని యెహోవా దేవుడు తలంచాడు. అయితే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎవరున్నారంటే, అబ్రహాము యొక్క ఎవరున్నారు? సహోదరుని కుమారు వారి కుటుంబం ఉంది. దేవుడికి జాలి కలిగింది, అయ్యో అబ్రహాము నా పట్ల ఎంతో విశ్వాసముగా ఉన్నాడు కదా, నేను ఇదిగో అబ్రహామా నేను చెప్పినట్లు చేయనప్పుడు ఏదైనా అబ్రహాం తృణీకరించాడా? తృణీకరించలేదు. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా తూచా తప్పక పాటించినటువంటి అబ్రహాము దేవుని మార్గంలో ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యో అబ్రహాముకు తెలియకుండా నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అబ్రహాముకు చెప్పాలని. ఓ అబ్రహాము, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలను నేను నాశనం చేయబోతున్నానని అబ్రహాముకు దేవుడు తెలియజేశాడు. వెంటనే అబ్రహాముకి ఒక్కసారిగా తన యొక్క బంధువులు గుర్తొచ్చారు. ప్రభువా, ఎందుకయ్యా పని చేస్తావు? ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణాలలో కనీసం 50 మంది నీతిమంతులున్నా కూడా ఆ పట్టణాన్ని నీవు రక్షించవచ్చు కదా అని అన్నప్పుడు అబ్రహాముకి దేవుడు టైం ఇచ్చాడు. అబ్రహాము వెతుకున్నాడు, 50 మంది ఉంటారేమో. ఉన్నారు 50 మంది? వద్దమ్మా, చదవద్దు, చదివితే టైం అయిపోతుంది. 50 మంది ఉన్నారా? లేరు. తర్వాత మళ్ళీ వచ్చాడు అబ్రహాము, అయ్యయ్యా దేవుడా యెహోవా క్షమించయ్యా, కనీసం 40 మంది, 30 మంది, 20 మంది, 10 మందిని ఇలా సంఖ్యను తగ్గించుకుంటూ ఈ జనుల కోసం ప్రాధేయపడుతూ ఉన్నాడు. దేవుడు కూడా అంగీకరిస్తూ ఉన్నాడు. కానీ అబ్రహాము దృష్టికి ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడు? అక్కడ దేవుని దృష్టికి నీతిమంతుడు ఉన్నాడా? అదే ఇక్కడ యేసు, ఇక్కడ పౌరు భక్తుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుడును లేడు, వీరిలో ఉన్న ఒక్కడు కూడా లేడు. ఎందుకు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంటే, మొదటగా గ్రహించుకునేవాడు ఎవడును లేడు. ఏం గ్రహించుకోవట్లేదు మనం? ఏం గ్రహించుకోవట్లేదు? దేవుని యొక్క వాక్యమును గ్రహించేవారు ఉన్నావా? అదే అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుణ్ణి. మరి నువ్వు దేవుని వాక్యమే నువ్వు గ్రహించలేనప్పుడు దేవుణ్ణి ఎలా వెతుకుతావు? వెతకగలమా మనం? ఒక ఆవిడ పాస్టర్ గారు అడిగిందట, పాస్టర్ గారు నేను ఆదివారం 9 గంటలకు వస్తా, 2 గంటల దాకా చిమ్మి వెళ్ళిపోతా ఇంటికి, నేను ప్రార్థన చేస్తే నా చాపంతా తడిసిపోద్ది, చుట్టుపక్కల ప్రార్థనలు కూడా వినపడవు, అంత ప్రార్థన చేస్తాను, మరి ఎందుకయ్యా దేవుడు నా ప్రార్థన వినడని పాస్టర్ గారిని అడిగిందట. అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, ఇదిగో నీ ప్రార్థనలో ఏదో లోపం ఉంది అడిగినప్పుడు, ఏం లోపం లేదయ్యా నేను చక్కగా ఉన్నా అన్నప్పుడు, నువ్వు ఎవరినైనా క్షమించాలేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోమ్మా అన్నాడు. లేదండి అందరిని క్షమించాను, ప్రతి ఒక్కరి మీద నాకు ప్రేమ అన్నాడట పాపం. ఆ స్త్రీ అడిగింది, సరేనమ్మా నీ అత్తగారిని క్షమించావా? క్షమించా. నీ మామగారిని క్షమించా, నీ అత్తగారి కుటుంబాన్ని క్షమించా, నీ తల్లి తండ్రి వారి కుటుంబాలను క్షమించా, నీ స్నేహితులను క్షమించా, వెనకింటావిని క్షమించా, పక్కింటావిని క్షమించా, ఇలా అందరినీ ఆ స్త్రీ క్షమించేసిందంట. ఆఖరికి ఒక మాట అన్నాడంట, మరి నీ భర్తను క్షమించావమ్మా అంటే, వాడిని ఒక్కడ తప్ప అందరిని క్షమిస్తాను. ఎవరని తప్ప? ఎవరని తప్ప? ఎవరని తప్ప? వాడిని ఒక్కడ తప్ప అందరిని క్షమిస్తానని. మరి ఈమె మనస్సులో దేవుని యొక్క వాక్యము లేదు కాబట్టే కదా తన భర్తను క్షమించింది, అవునా కదా? స్త్రీని ఎలా తయారు చేశాడు దేవుడు? మాంసము తీసి పక్కటెముకల్లో ఒకదాన్ని తీసి మరి స్త్రీగా చేసి ఆయనలో భాగం చేసినప్పుడు, అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీ పత్రికలో కూడా అంటాడు, స్త్రీలారా ప్రభువు వలె నీ సొంత పురుషునికి కూడా ఎలా ఉండాలి? సభకు పెట్టీలు కొట్టే వల్ల ఉండాలా?
లోబడే వారి కూడా. మరి ఈ స్త్రీ లోబడిందా? మరి ఆమె దేవుని వాక్యం గ్రహించినట్లే కదా. అందుకే ఆమె ప్రార్థనను దేవుడు అంగీకరించేవారు లేరు, దేవుణ్ణి వెతుకువారు లేరు. మరి దేవుని వాక్యమే నువ్వు అంగీకరించలేనప్పుడు దేవుడు మనం వెతకగలమా? వెతకలేదు. అయితే మనం నమ్మినటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు ఎంతటి జాలి కలిగిన వాడు, ఎంతటి అమాయకుడు అంటే ఒకసారి చూడమ్మా, వాక్య భాగంలో చూపిస్తా. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడమ్మా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఎవరమ్మా వచ్చింది? ఎవరొచ్చారు? వెనక నుంచి నోరు మాట్లాడతాం. ఎవరొచ్చారు? ఎక్కడికి వచ్చాడు? దేనికి వచ్చాడు? మనం నశించిపోతుంది ఎవరు? ముందు అన్నాడు పౌలు భక్తుడు, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు అంటే నశించామా లేదా మనం? ఈయన ఎక్కడికి వచ్చాడు? ఈ లోకంలోనికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? అనీతిమంతులైనటువంటి మనలను నీతిమంతులుగా మార్చడానికి వచ్చాడా లేదా? పాపం దేవుడు ఎత్తుకులాడుతున్నాడు మనల్ని. పాపం ఈ బిడ్డలు వారి వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రార్థన చేయడానికి సమయం లేదు, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడానికి సమయం లేదు. వారికి ఉండేటువంటి ఈ పనులలో నన్ను మర్చిపోతున్నారు. నా కుమార్తెలు, నా కుమారుళ్ళు పోనీలే, పాపం నా బిడ్డలే కదా అని ఆయన ఏం చేస్తున్నాడు? జాలి హృదయుడై మనమల్లే వెతుకులాడుకుంటూ. మరి అంతటి భాగ్యము దేవుడు నీ పట్ల, నా పట్ల అంతటి కరుణను చూపిస్తూ ఉంటే మనం గ్రహిస్తున్నామా? మనము ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పట్టుకుంటున్నామా? ఎందుకంటే జీవ గ్రంథంలో కొంతమందిని చూపిస్తా. దేవుడు వెతుకులాడుకుంటూ వస్తాడు. మనం తప్పు చేసాం, మనకు తెలుసా తెలియదా? మన అంతరాత్మకు తెలుసా తెలియదా? దేవునికి తెలుసా తెలియదా? మరి ఆ దేవుడే నిన్ను క్షమించడానికి నీ దగ్గరికి వస్తుంటే నువ్వు గ్రహించుకుంటున్నావా? ఆయన పిలుపుకు చెవి ఎక్కుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, వినడమక నా జనుల చెవులు ఏమయ్యాయంట? మందకిచ్చాయి, వారి హృదయాలు క్రొవ్విపోయి ఉన్నాయి. కోబట్ట మాంసం అంటే అందరికి ఇష్టం కదా, బాగా తింటాం. మన హృదయాలు కూడా క్రొవ్విపోయి ఉన్నాయి. కొందరు వ్యక్తులను చూద్దాం, దేవుని పిలుపును గ్రహించినటువంటి వారు. చూడమ్మా, అది కారణం 3వ అధ్యాయము 8 నుంచి 8వ వచనం చూడమ్మా. చల్లపూటను ఆదామును అతను భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని. అందుకు అతడు తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటేనో. చాలమ్మా అమ్మా, కొంచెం పక్కన పెట్టండి అమ్మా. ఇటీనా ఇంజక్షన్ వేస్తా, లేకపోతే డాక్టర్ ఉన్నాడే. ఇక్కడ అవ్వ ఆదాముల వృత్తాంతం అందరికి తెలుసా తెలియదా? అందరూ తెలుసు కదా. ఎంతమంది తెలుసు చెప్పండి? అవ్వ ఆదాములు ఏం జరిగింది అక్కడ? చదివిన వాక్యం ఎంతమందికి తెలుసు? పూర్తిగా, కొంచెంగా, పూర్తిగా. నేను ఒకసారి అందులో ఉన్నటువంటి లోతుని నేను మీకు తెలియజేస్తాను. బైబిల్ అందరం చదువుతాం, అందరం అర్థం చేసుకుంటాం, కానీ అందులో ఉన్నటువంటి లోతును మనం ఏం చేయాలి? శోధించాలి. డేవిడ్ ముల్లర్ అనేటువంటి ఒక చక్కని దైవజనుడు ఉన్నాడు. ఈ బైబిల్ను దాదాపుగా 100 సార్లకు పైగా చదివేశాడు. అటు ఇటు మొత్తం చదివేశాడు. నిద్రలో ఎక్కడ ఏ పేజీ నెంబర్లో ఏ వచ్చినోడు ఏముందంటే టక చెప్పేస్తాడు. అలాంటి డేవిడ్ ముల్లర్ ఏమన్నాడంటే, సముద్రం అంతా ఈ బైబిల్లో
నేను నేర్చుకున్నది ఒక నీటి బిందువు అంత. ఎంత లోతు బైబిల్? సముద్రం అంత లోతు. కానీ 100 సార్లు బైబిల్ చదివి ఏ పేజీలో ఎక్కడ ఏముందో స్పష్టంగా చెప్పగలిగినటువంటి ఆ వ్యక్తి ఎంత నేర్చుకున్నాడు? నీటి బిందువు అంత నేర్చుకున్నాడు. మరి మనం ఎంత నేర్చుకుని ఉన్నాం? మనం నేర్చుకున్న దానికి ప్రమాణం ఏమైనా ఉందా? ఏమైనా ఉందమ్మా? కాబట్టి కొంతమందికి చదవడం రాకపోవచ్చు, కొందరికి అర్థం చేసుకోవటానికి రాకపోవచ్చు, కానీ చెప్పిన కథలు అర్థం వింటారా వెళ్ళారా? అప్పుడెప్పుడో చిన్నప్పుడు బుర్రకథలు చెప్పుకుంటారు మన అవ్వ తాతలు. మన పిల్లలకి చెప్తారు ఎప్పుడు అనగనగనగనగా ఈ యొక్క రాజుకు 7 కొడుకులు అంటమ్మా, 7 కొడుకులు వేటకి వెళ్ళారు, 7 చేపలు తెచ్చి 7 పోయి 7 చేపలు తెస్తారా? అంటే కట్టుకథలా కాదా? మరి కట్టుకథలు నీ జ్ఞాపకం ఉన్నప్పుడు వాస్తవికమైనటువంటి యథార్థమైనటువంటి దేవుని యొక్క కృప వలన రచించబడినటువంటి ఈ గ్రంథంలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించుకోలేవా? ఎంతమంది దైవజనులు చెప్తూ ఉంటారు, ఎన్ని వర్తమానాలు వింటూ ఉన్నాం, ఇంకా బెల్లం కొట్టిన రాయిలాగా అక్కడే ఉంటావా? బెల్లం కొట్టిన రాయి పెద్దదైపోతుందా సంవత్సరం అయ్యేసరికి? కేజీ లాగానే ఉంటుందా లేదా 2 కేజీలు అవుతుంది ఇంకొక సంవత్సరానికి? కేజీ ఏముంటుంది? మనం కూడా అలాంటి క్రైస్తవులుగా ఉందామా? టక్క 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 చెప్పాలి. ఎదుటివాడు అన్యుడు మనల్ని ప్రశ్నిస్తాడు, ఇదిగో ఈ బైబిల్లో ఈ తప్పు ఉందని అన్నప్పుడు, ఆ తప్పు నీకు తెలియనప్పుడు నువ్వు వాడి యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పగలవా? చెప్పగలమా? మనం చెప్పలేము. కాబట్టి ఈ బైబిల్లో ఉండేటువంటి లోతును మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు సాయంత్రం వేళ ఏదోను వనములోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? ఏ టైంలో వచ్చాడు? సాయంత్రం టైంలో. జాగ్రత్తగా గమనించాడు. ఆదాము అవలు ఏం చేస్తున్నారు? నువ్వు చెప్పాలి ప్రదీప్, నీ గుర్తు పెద్దగా ఉందాము. వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తే నాకు వాళ్ళు వింటున్నారని అర్థమైంది. ఆదాము అవలు ఏం చేస్తున్నారు ఆ సమయంలో? భార్యాభర్తలు తోటలో సేద్యం చేస్తున్నారు. భార్యాభర్తలు తోటలో సేద్యం చేస్తున్నారు. భార్యాభర్తలు తోటలో సేద్యం చేస్తున్నారు. ఆ సేద్యం వదిలిపెడతారు. నాకు జరిగే సందర్భం తోట పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు భార్యాభర్తలు? డాక్టర్ గారు మీరు ఆపాలి, నాకు అక్కడి నుంచి రావాల్సిన సమాధానం. దేవుడు సాయంత్రం పూట తోటలోకి వచ్చాడు అంటే అక్కడ దొంగ పోలీసు ఆట జరుగుతూ ఉంది మీ భాషలో చెప్పాలంటే. దేవుడు సాయంకాల సమయాన్ని తోటలోకి వచ్చాడు. ఆదాము అవ్వలు ఏం చేశారు? దేవుడు పోలీసు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఏమవుతారు? దొంగలు. ఎందుకు తప్పు చేశారా లేదా? చేశారు. అది అలా అవుతా ఉంటారు మన కథలకి. దేవుడు సాయంత్రం వేళ ఏదోను వనంలోకి వచ్చాడు. దేవుడి యొక్క స్వరం విన్నాడు ఆదాము. ఎక్కడున్నావు అన్నప్పుడు ఆదాముకు భయం వచ్చేసి చక్కచక్క వెళ్ళి అంజూరపు చెట్టు చాటును దాక్కొని మౌనముగా ఉన్నారు. మరలా పిలిచాడు దేవుడు, ఆదాము ఎక్కడున్నారన్నప్పుడు, ప్రభువా మేము దిగంబరులుగా ఉన్నాము కాబట్టి నీ ఎదుటకు రావటానికి మాకు భయం వేస్తుంది. అంటే ఇప్పుడు ఆదాము తప్పు చేశాడా లేకపోతే ఏం చేశాడు? తప్పా లేకపోతే ఒప్పా చేసింది? తప్పే చేశాడా లేదా? దేవుడికి తెలియదా ఆదాము అవ్వ ఎక్కడున్నారని? దేవుడికి తెలియదా? దేవుడు చూశాడా లేదా ఆదాము అవ్వలు చెట్టు చాటు ఉన్నారని? మరి చూసినటువంటి దేవుడు, ఎరిగినటువంటి దేవుడు ఎందుకు పిలిచాడు ఆదాము అవ్వలను? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించారమ్మా? అది ఆలోచించాలి మొదటి మనం. ఎందుకంటే ఇది ఎవరో నేర్పించరు, మనం నేర్చుకోవాల్సినటువంటి బైబిల్. ఈ బైబిల్లో ఉండేటువంటి ప్రతి అక్షరం, ప్రతి లైన్ నేను నేర్చుకుని నేను చెప్తూ ఉన్నాను. మనం అందులో లోతును గ్రహించాలి. దేవుడు వచ్చాడు, ఆదాము అవ్వలు కనిపించలేదు. అంతకుముందు దిగంబరులుగా లేరా ఆదాము అవ్వలు? ఉన్నారా లేదా? దిగంబరులుగా ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రము దేవుడు వచ్చే సమయానికి ఆదాము అవ్వలు చిన్న పిల్లల వలె పరిగెత్తుకుంటూ వెళ్ళి యెహోవా దేవుణ్ణి ముద్దాడేవారు. కానీ ఈరోజు సందర్భము, దేవుడు వచ్చేటువంటి సాయంకాలం వచ్చేసింది. ఆదాము అవ్వలు చెట్టు చాటును దాక్కున్నారు. తెలిసినటువంటి దేవుడు, ఆదాము నువ్వెక్కడా అన్నాడు. మరి ఎందుకు పిలిచి ఉండవచ్చు? వచ్చిన మాట జాగ్రత్తగా గమనిస్తే ఈ లోకంలోనికి పాపం ఎలా వచ్చింది? ఎవరి వలన వచ్చింది మరణం? ఎవరి వలన మరణం వచ్చింది? ఆదాము అవ్వల వల్లే కదా పాపం వచ్చింది లోకంలోకి. దేవుడికి తెలుసు, తన ద్వారా సృష్టింపబడినటువంటి, తన పోలికలో సృజించబడినటువంటి నరులైనటువంటి అవ్వలు, ఆదాము వీరిద్దరు కూడా పాపము చేశారు. సరే, తెలుసో తెలియక చేస్తే తప్ప కదా? కావాలని చేస్తే
కావాలని చేస్తే తప్పు, తెలుసో తెలియకుండా చేస్తే పొరపాటు. దేవుడు అనుకున్నాడు వీరు పొరపాటు చేశారు, అపవాది వీరిని ప్రేరేపించింది, ఆ పండు తినేలా చేసింది కాబట్టి వీరిది తప్పు కాదు, అయినా సరే ఒక అవకాశం ఇద్దామని దేవుడు ఆదాము అవ్వలను పిలిచాడు. ఆదాము ఎక్కడున్నావు అని అన్నప్పుడు, ఒకవేళ దేవుని యొక్క పిలుపు ఎందుకొరకని గ్రహించి ఉంటే ఆదాము వెంటనే వచ్చి క్షమాపణ కోరేవాడా కాదా? దేవుణ్ణి కోరేవాడా కాదా? కోరేవాడా కాదా? దేవుడు వచ్చాడా లేదా వెతుక్కుంటూ ఆదాము దగ్గరకు? మరి అలా మన దేవుడు మన కోసం ఎన్నిసార్లు వచ్చి ఉంటాడా లేదా? దేవుడు అంటే తెల్లని ఎంగి చేసుకొని వస్తాడు మనకాడికి. ఒక దైవజనుడి ద్వారా రావచ్చు, ఒక పాట ద్వారా నీ దగ్గరికి రావచ్చు, ఒక వాక్య భాగం ద్వారా నీ దగ్గరికి రావచ్చు. ఏదో ఒక రీతిలో దేవుడు నీ దగ్గరికి వస్తాడా రాదా? ఎబ్రియులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. దేవదూతలంటే ఎవరు? దేవదూతలంటే ఎవరు? దేవుని యొక్క పరిచర్య చేసేవారు, దేవుని యొద్ద ఉండేటువంటి వారు, దేవుని వర్తమానాన్ని మోసేవారు. యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించినప్పుడు మొదట వర్తమానం ఎవరు మోసుకొచ్చారు? ఏ దూతమే?